హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా వైజాగ్ వ్లాగ్స్. ఈరోజు ఇంట్లోనే సింపుల్గా చేసుకునే ఎగ్ రైస్ అయితే ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ఫస్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి వేడైన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా వేడైన తర్వాత ఎగ్స్ తీసుకొని వేసుకోవాలండి. మనం రైస్ క్వాంటిటీ తీసుకునే దాన్ని బట్టి ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే 2 ఎగ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఎగ్స్ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ముక్కలు పీసెస్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. అలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అవైతే వేరే ప్లేట్లో అయితే తీసుకోవాలి ఆ పీసెస్ అన్నిటిని. ఇప్పుడు అదే పాన్లో మరి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ ముక్కల్ని అయితే వేసుకోవాలండి. ఆ ముక్కల్ని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. అలా ఫ్రై అయిన దాంట్లో ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్నాం కదా వేయించి, ఆ ఎగ్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ అయిన దాంట్లో ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత అందులో జీరా పౌడర్, ధనియా పౌడర్, కారం, సాల్ట్, అదేవిధంగా కొంచెం టేస్ట్కి సరిపోయేటట్టు నేనైతే కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి. చికెన్ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పౌడర్స్ అన్నీ రైస్కి పట్టేటట్టు మనమైతే బాగా కలుపుకోవాలండి. ఆ హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు మాత్రం బాగా కలుపుకోవాలండి. ఆ పౌడర్స్ అన్నీ రైస్కి ఇంకేటట్టు అలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. ఎంత టేస్టీగా ఉండే ఎగ్ రైస్ అయితే రెడీ అయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.